హాయ్ ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 3 కేటగిరీస్లో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కోర్ట్ మాస్టర్ అనమాట. కంపల్సరీగా దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. తర్వాత సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అలాగే పర్సనల్ అసిస్టెంట్. ఈ 3 జాబ్ నోటిఫికేషన్కి శాలరీస్ చూడండి, కింద మీకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ జాబ్కి వచ్చేసి 67,700, సెకండ్ జాబ్కి వచ్చేసి 47,600, థర్డ్ జాబ్కి వచ్చేసి 44,900 అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్ను అప్లై చేసుకోండి. నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి కంపల్సరీగా ఏదైనా రికగ్నైజ్డ్ అయిన యూనివర్సిటీలో లా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ రావాలి. నెక్స్ట్ ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ పోస్ట్కి. తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్. దీనికి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత కంప్యూటర్ టైపింగ్లో ఫాస్ట్గా వర్డ్స్ అనేది టైప్ చేయాలన్నమాట. మనం దానికి కూడా మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి డిగ్రీ కంప్యూటర్ టైపింగ్, ఓకేనా. నెక్స్ట్ ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చేసి కోర్ట్ మాస్టర్కి వచ్చేసి 30 to 45 ఇయర్స్. అలాగే సెకండ్ పోస్ట్కి వచ్చేసి 18 to 30 ఇయర్స్. థర్డ్ పోస్ట్కి వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్ 18 to 30 ఇయర్స్ అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అయితే ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఎలిజిబిలిటీలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ది మీకు కోర్ట్ మాస్టర్ కనిపిస్తుంది కదా. మీకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఒక బాక్స్ లాగా ఇచ్చారనమాట. చూడండి, టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్లో మనం ఎంత స్పీడ్గా టైప్ చేస్తే మనకి మార్క్స్ అనేది ఎక్కువ వస్తాయి. అలాగే ఈ కంప్యూటర్ టెస్ట్కి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 10, మినిమం మార్క్స్ వచ్చేసి 5. అలాగా రిటర్న్ టెస్ట్ అనమాట. తర్వాత చూడండి, రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ సిలబస్ కూడా ఉంది. జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ 50, అలాగే జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ 15, 25 క్వశ్చన్స్ లాకి సంబంధించినవి ఉంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ అనమాట. అలాగా నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి కూడా చూడండి సేమ్ ప్రాసెస్. కాతే చూడండి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ అనేది సేమ్ అనమాట. 3 జాబ్స్కి సేమ్. కానీ సెకండ్ పోస్ట్కి వచ్చేసి మనకి చూడండి విత్ మిస్టేక్ మీకు పర్సంటేజ్ ఇచ్చారు. చూడండి ఒకసారి, ఇవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి మీరు. కంప్యూటర్ టైపింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ కానీ, అలాగే వాళ్ళు అప్పటికప్పుడు చెప్పే వర్డ్స్ కానీ ఏమైనా సరే ఫాస్ట్గా టైప్ చేసేటట్టు ఉండాలి కంప్యూటర్కి సంబంధించి. తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ కూడా చూడండి ఒకసారి, నేను చూపిస్తాను రిటర్న్ టెస్ట్. ఇదిగోండి, రిటర్న్ టెస్ట్ కూడా సేమ్ పైన సిలబస్కి ఫస్ట్ పోస్ట్కి ఏదేమైనా సిలబస్ ఉందో అదే సిలబస్ అనమాట. 100 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ అనేది క్వాలిఫై మార్క్స్ అనమాట. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది దీనికి. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. బేసిక్గానే ఉంటుంది, అంత టఫ్గా ఏముండదు, ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి మనం టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అని కనిపిస్తుంది కదా. మినిమం స్పీడ్ 40 words per minute. ఒక్క మినిట్కి వచ్చేసి మనం 40 words అనేది కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట. అంత ఫాస్ట్గా మనం టైప్ చేయాలంటే మనకి టైపింగ్ అనేది రావాలి. కంపల్సరీగా ఈ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు టైపింగ్ నేర్చుకోండి, ఫాస్ట్గా టైప్ చేసేలాగా, ఓకేనా. తర్వాత రిటర్న్ టెస్ట్ కూడా దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కళ్ళు థర్డ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 40,000 అబోవ్ ఉంది. ఎవ్వరూ మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. అలాగే రిటర్న్ టెస్ట్ చూడండి 100 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అనమాట. క్యాస్ట్ వైజ్గా కూడా ఉంది.
ఎవరు మిస్ అవ్వద్దు. అలాగే దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30, మినిమం క్వాలిఫై మార్క్స్ 15 అనమాట ఇంటర్వ్యూలో. ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి పోస్ట్కి ఇలాగే ఉండిద్ది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలి, పేమెంట్ ఫీజు ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం ఈ సైట్లోకి వెళ్ళి, నేను సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. లింక్ ద్వారా వెళ్ళి అప్లై చేసుకోండి. రిజిస్టర్ అవ్వాలి, తర్వాత పేమెంట్ చేయాలి. ఓసీ వీళ్ళందరికీ 1000 అనమాట. ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ 250 ఫీజు. అప్లై చేసుకొని ప్రాసెస్ అంతా ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. అప్లికేషన్ ఫిల్ అవుతుంది. దీనికి మనం 4వ తారీఖు 12వ నెల 2024 నుంచి 20వ తారీఖు 12వ నెల 2024 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ అప్లై చేసుకోండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్. థ్యాంక్ యూ.